నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 16, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు సంకష్టహార చతుర్దశి. చాలా విశిష్టమైనది. మాఘమాసంలో సంకష్టహార చతుర్దశి కనుక అంటే మనం ఏవైనా కోరికలు ఉన్నవాళ్ళు, అడ్డంకులు ఉన్నవాళ్ళు, ఏదైనా బాధలు పడుతున్న వాళ్ళు ఈ రోజుని కనుక తప్పనిసరిగా గణేష్ పూజ చేసుకున్నట్టయితే, వ్రతంగా కాకపోయినా గణేష్ పూజ చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఉంటాయి. మనకి ఎందులోనైనా సరే అడ్డంకులు ఉన్నా, ఆటంకాలు ఉన్నా, ఏ పని కాకపోయినా, అన్ని పనులు విఘ్నాలు అవుతున్నా ఈ రోజు కనుక మనం గణేష్ని పూజా విధానంతో కనుక చేసుకున్నట్టయితే అడ్డంకులు తొలగిపోయి విశేషమైన ఫలితాలు ఇస్తాడనమాట. వినాయక చవితికి ఎవరైతే మిస్ అయ్యారో, చేసుకోలేకపోయారో ఈ సంవత్సరము ఈ మాసంలో కనుక చక్కగా చేసుకున్నట్టయితే తత్ఫలితాన్ని పొందడంతో పాటు ఆటంకాలు తొలగిపోతాయి, సర్వ విఘ్నాలు తొలగిపోయి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు. ప్రతి ఒక్కళ్ళకి సంకష్టహర చతుర్దశి శుభాకాంక్షలు. దీనితో పాటుగా క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయము ఉదయం 6:45 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:14 ఈరోజు తిది చవితి రాత్రి 2:17 వరకు, తదుపరి పంచమి తిది ప్రవేశము. నక్షత్రము హస్త నక్షత్రము తెల్లవారుజామున 4:26 వరకు, తదుపరి చిత్తా నక్షత్ర ప్రవేశము. అయితే ఈ రోజు వర్జ్యం కనుక చూసుకున్నట్టయితే ఉదయం 11:03 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు, దుర్ముహూర్త సమయం సాయంత్రం 4:42 నుంచి సాయంత్రం 5:28 వరకు. అయితే రాహుకాల సమయం సాయంత్రం 4:48 నుంచి సాయంత్రం 6:14 వరకు. అయితే యమగండ కాలము మధ్యాహ్నం 12:30 నుంచి మధ్యాహ్నం 1:56 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5:09 నుంచి 5:57 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 9:47 నుంచి రాత్రి 11:34 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:53 వరకు. ఇది ఈనాటి పంచాంగం. నమస్తే. ఫిబ్రవరి 16, 2025 నాటి గ్రహస్థితులు, వాటి యొక్క ప్రభావము రాశుల మీద ఎలా ఉండబోతోందో అనే అంశంలో గ్రహాల యొక్క సంచారము సూర్యుడు ఫిబ్రవరి నెల 14వ తారీఖు వరకు, 14వ తారీఖు నుంచి మకర రాశి నుంచి కుంభరాశిలోకి మారబోతున్నాడు. బృహస్పతి ఫిబ్రవరి 4 తేదీ నుంచి వృషభ రాశిలో పూర్తి బలాన్ని పొందడానికి ప్రత్యక్షంగా రాబోతున్నాడు. అయితే శుక్రుడు కనుక చూసినట్టయితే శుక్రుడితో పాటుగా బృహస్పతి కూడా పరివర్తన చెంది వారి వారి గృహాలను, అంటే వారి వారి స్థానాలను మార్చుకుంటున్నారనమాట. మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క సంచారము దిన ఫలితాలలో వాటి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మేషరాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులు తమ చదువులో పురోగతి చెందుతారు. పరీక్షల్లో విజయాలు సాధించడానికి వీరు కొంత కృషి అయితే అవసరము. కొంతమంది విద్యార్థులకు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము కనబడబోతోంది. తదుపరి ఉద్యోగస్తులకు చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వచ్చి, ప్రమోషన్స్ వచ్చి, గతంలో ఆగిపోయిన ఏరియర్స్ ను కూడా వీరు అందుకోబోతున్నారు. ఉద్యోగస్తులు కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు శుభవార్తలు విని ఆకస్మిక ధనలాభంతో పాటు మీ పై అధికారులు మిమ్మల్ని విదేశాలకు పంపించే ప్రయత్నాలు చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులు కనుక చూసినట్టయితే కొత్త పెట్టుబడులు పెట్టడానికి, తరువాత కొత్తగా వ్యాపారాన్ని విస్తరించడానికి, లేదంటే అనుబంధ సంస్థలను స్థాపించుకోవడం కోసము ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు వృధా చేసుకోకండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే మంచి మంచి ఫలితాలు చూస్తారు. రుణాలు తీరిపోతాయి. కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నాలు చేసినా, లేదా మీ యొక్క ట్రాక్టర్లు కానీ పనిముట్లు కానీ కొనుక్కోవాలన్నా, విత్తనాలు కొనుక్కోవాలన్నా, లేదా భూమి కొనుక్కుని మరికొంత ఎక్స్టెన్షన్లో కొత్త పంటలు వేసుకోవాలన్నా కానీ ఇది చాలా చక్కని సమయము. ఈ రోజుని మీరు వృధా చేసుకోకండి. ఆరోగ్యం కనుక చూసినట్లయితే ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్యం సాధారణంగా ఉండబోతోంది. పెద్దగా ప్రత్యేకంగా అంటే అనారోగ్య సూచనలు
అయితే ఏమీ లేవు. కానీ గతంలో ఎవరైనా అనారోగ్యం కనుక ఉంటే కనుక వారు ఈరోజు తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలలో ఉండాలి. చెకింగ్‌లు అవి చేయించుకోవాలన్నా, టెస్ట్‌లు చేయించుకోవాలన్నా ఈరోజు తప్పనిసరిగా మీరు వెళ్ళవలసిందిగా ప్రత్యేకమైన సూచన. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో, వారికి ఈ రోజు చాలా అత్యంత శుభదినమైన రోజు. తప్పనిసరిగా చేయండి. మీకు ఒక అనుమానం రావచ్చు. ఈ రోజు చవితి కదా! మనము ఏ ప్రయత్నం చేసినా మంచిది కాదేమో చవితి తిథి అనే అంశము మీకు రావచ్చు. కానీ ఈ మాఘమాసంలో వచ్చే సంకష్ట చతుర్దశి మాత్రము అత్యంత విశేషమైన ఫలదాయాన్ని ఇస్తుంది. మీరు ఏ కోరిక కోరుకున్నా ఈ సమయంలో కనుక చేసినట్టయితే అది మీకు ఫలించే అవకాశము, అడ్డంకులు తీరిపోయే అవకాశము ఈ సమయంలో ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ ప్రయత్నాలు చేసుకోండి. ఒక కీలకమైన అంటే మీరు ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ఒక గట్టి ఈ పని మీద మేము తప్పనిసరిగా ఈ రోజు డెసిషన్ తీసుకోవాలి అని ఏదైనా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఈ రోజు తీసుకోవాలంటే కనుక ఈ రోజు చాలా మంచి రోజు. తప్పనిసరిగా మీరు ఆ నిర్ణయాలు తీసుకోండి. అయితే ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కొత్త కొత్త ప్రాజెక్టులు మీకు వస్తాయి. దాన్ని రిజెక్ట్ చేయకండి. కొత్తగా ఐటీలో ఉద్యోగంలో చేరాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా అత్యంత శుభదినము. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. కొంతమందికి అంటే మేనేజ్మెంట్ రంగంలో పనిచేసే వాళ్ళు, కస్టమర్ రిలేటెడ్‌గా చేసేవాళ్ళు, డేటా అనాలిసిస్ట్‌గా పనిచేసే వాళ్ళకి మాత్రము ఈ రోజు చక్కని అవకాశము. మీ పేరు ప్రఖ్యాతలు పెరగడంతో పాటు, మీ ప్యాకేజీ పెరగడంతో పాటు, మీ గతంలో మీరు చేసిన పని ఏదైతే ఉందో దానికి మీ పై అధికారులు మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇవ్వడమైనా జరుగుతుంది. లేదు అంటే కనుక మిమ్మల్ని విదేశాలకు అంటే మీ స్కిల్స్‌ని బట్టి విదేశాలకు రిఫర్స్ చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. రాజకీయ రంగంలో వారికి చూసినట్టయితే రాజకీయ నాయకులకు ప్రజల మద్దతు పెరిగి మీకు మంచి ఉన్నతమైన పదవులు వచ్చే అవకాశం ఈ రోజు కనపడుతోంది. అలాంటి ప్రయత్నాలు ఏదైనా చేయాలి అని అనుకుంటే కనుక రాజకీయ నాయకులు ఈ రోజుని అసలు వృధా చేసుకోకండి. తర్వాత చిత్రకళా రంగంలో ఉన్న వాళ్ళకి, క్రీడాకారులకి మీ యొక్క టాలెంట్‌ని ప్రదర్శించడానికి ఈ రోజు చక్కని రోజు. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా చక్కని అవకాశాలు వస్తాయి. మీరు ఈ రోజు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా తక్షణమే యాక్సెప్ట్ చేయండి. అగ్రీమెంట్‌ల మీద సంతకాలు పెట్టాలన్నా, ఏదైనా చేయాలి అన్నా కానీ, కొత్త ప్రాజెక్ట్ తీసుకోవడం కానీ, లేదా నిర్మాతలైతే ఈ ప్రాజెక్ట్ తీసుకుని నేను ఈరోజు శుభదినంగా ప్రారంభిస్తాను అన్నా కానీ, నటీనటులకు గానీ, ఈరోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే 24 ఫ్రేమ్స్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, రచయితలకి, గాయనీ గాయకులకి అందరికీ ఈరోజు అత్యంత శుభదాయము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు తీసుకోండి. అయితే పరిహారాలు కనుక చెప్పినట్టయితే ఈ శివాభిషేకం తప్పనిసరిగా ఈ రోజు చెయ్యండి. దీనితో పాటుగా శివ అర్చనతో పాటు బిల్వ పత్రాలతో స్వామివారికి అభిషేకం చేసుకోండి. గ్రహదోషాలు పోవడం కానీ, ఏవైనా ఆటంకాలు ఉండడం కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఉద్యోగరీత్యా మీకు ఏది కలిసి రాకపోవడాలు కానీ, అవన్నీ కలిసొచ్చేందుకు ఈ స్వామివారికి బిల్వ దళాలతో కలిపిన జలంతో కనుక తప్పనిసరిగా అభిషేకం చేయండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసినట్టయితే విద్యార్థులు తమ చదువులో మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. అంటే అటు ఫెయిల్ అవ్వడం కాదు, అలా అని ఇటు హై ర్యాంకులు కాకుండా మిశ్రమ ఫలితాలతో పాటుగా కొంతమందికి వీసాలు రిజెక్ట్ అవ్వడము, విదేశాలు వెళ్ళడానికి వీళ్ళు అన్ఫిట్ అని చెప్పి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోకపోవడము, ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ విద్యార్థులకు కనపడుతోంది. మీరు చేయదగిన పని ఈ రోజు ఎలాగూ మీకు కలిసి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి, స్కూల్ విద్యార్థి, కాలేజీ విద్యార్థి, పీజీ విద్యార్థులు కూడా గణపతికి ఉదయాన్నే గరికమాల సమర్పించి మీరు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడ మీరు రిజెక్ట్ అయ్యారో ఆ అంశాన్ని స్వామివారికి విన్నవించుకుని గరికమాల సమర్పించినట్టయితే తక్షణమే మీ కోరికలు నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసినట్టయితే తమ పనిలో సవాళ్ళని ఎదుర్కొంటారు. కొత్త ప్రాజెక్టులు తీసుకోవాల్సి వస్తుంది. వేరే పని కూడా అంటే వేరే వాళ్ళ పని కూడా ఆ బాధ్యత మీ మీద పడే అవకాశం కనబడుతోంది. ఒత్తిడిని ఎదుర్కోండి. సహనంతో మెలిగే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులకు, పెట్టుబడులకు ఈ రోజు దూరంగా ఉండండి. ఎటువంటి పెట్టుబడులు పెట్టద్దు, ఎటువంటి విస్తరణలు చేయొద్దు. కొత్తగా ఏది ఈ రోజు మీరు ప్రారంభించకండి. మీకు కలిసి వచ్చే అంటే వృషభ రాశిలో ఉండే వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, వాణిజ్యవేత్తలకు కూడా ఈ రోజు అయితే కలిసి వచ్చే పని కనబట్టలేదు. మీరు ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకండి. ఈ రోజుని సజావుగానే మీరు గడిపేయండి. అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే సాధారణమైన ఫలితాలే తప్ప పెద్దగా గొప్పగా ఫలితాలు ఏమీ కనపట్టలేదు.
కొంతమంది వ్యవసాయదారులకు, రైతులకు ప్రభుత్వ పథకాలు మీకు అప్లై అయ్యేటట్టు అంటే మీకు వర్తించేటట్టుగా గోచరిస్తోంది. దాన్ని మీరు అందుకునే ప్రయత్నం చేయండి. విత్తనాలు కొనుక్కోవాలన్నా లేదా సేంద్రియ ఎరువులు కొనుక్కోవాలన్నా కానీ ఈరోజు మీరు తక్షణమే వెళ్లి కొనుక్కున్నట్టయితే తద్వారా మీకు మంచి జరిగే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ఈ రాశిలో ఉండేవాళ్ళు స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికైతే అనారోగ్యాలు ఉన్నాయో వాటిని తక్షణమే నివారించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యవంతులు కూడా ఆరోగ్యం మీద తప్పనిసరిగా శ్రద్ధ పెట్టండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభవార్తలు వింటారు, స్థిరచరాస్తులు కలిసి వస్తాయి. వివాహం కాని వారికి తప్పిపోయిన సంబంధాలు కూడా తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. సంతాన ప్రయత్నాలు కూడా మీరు చేసుకున్నట్టయితే చక్కగా ఫలించే అవకాశం ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. ముఖ్యంగా స్త్రీలకు చెప్పదగింది ఏంటంటే మీకు కోర్టు పరంగా కూడా ఏవైనా ఉన్నట్టయితే లావాదేవీలు ఉన్నట్టయితే కనుక అవి మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ పరంగా చూసినట్టయితే మీరు మీ యొక్క ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి అత్యంత శ్రమ పడవలసిన సమయం ఈ రోజు. దానికి తగిన ఏర్పాట్లు కానీ దానికి తగిన యోచన కానీ ప్రణాళిక కానీ తప్పనిసరిగా చేసుకోండి. కళాకారులు కనుక చూసినట్టయితే క్రీడాకారులు, కళాకారులు మీరు కొంచెం ఓపిక పట్టాలి. మీకు ఈరోజు మీరు అనుకున్న వెంటనే అయ్యే పని ఈరోజు కనపట్టలేదు. కొంతమంది ప్రయత్నాలు చేసిన వాళ్ళకి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. నిరాశ పడకండి. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా చేతికి అందివచ్చినట్టే అందివచ్చి మీ ప్రాజెక్ట్స్ మళ్ళా వెనక్కి వెళ్ళిపోయి ఇంకొకళ్ళకి ఆఫర్ చేసే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. క్రీడాకారులు పథకాలు సాధిస్తారు, కానీ మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అంటే పరుగు పందెంలో ఉన్న వాళ్ళు కానీ, షటిల్స్ ఆడేవాళ్ళు కానీ, ఏ క్రీడాకారులైనా మోకాళ్లను జాగ్రత్తగా చూసుకోండి. ఎముకలకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం, పడిపోవడం కానీ లేదా ఎముకలు విరగడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారాలు నవగ్రహ ఆలయంలో తప్పనిసరిగా నవగ్రహాలకు 27 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేసుకోండి. అది ఉదయం పూట చేసుకుంటే కనుక ఈ రోజంతా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ప్రత్యేకంగా రాహు కేతువులకు వీళ్ళిద్దరికీ కూడా పూజ చేయండి. మీ అంతటి మీరు పెద్ద భారీగా ఏమీ అక్కర్లేదు. ఆ రోజు నవగ్రహాలయానికి వెళ్ళడము, రాహువుకు సంబంధించిన పూజ ప్రదక్షిణాలు, కేతువుకు సంబంధించిన పూజ స్తోత్రాలు అవి చేసుకోవడము వచ్చేస్తే సరిపోతుంది. కానీ పెద్దగా ఏమీ అక్కర్లేదు. కానీ తప్పనిసరిగా ఈ రోజు రాహు కేతువులకు పూజ తప్పనిసరిగా మీ చేత్తో మీరే చేయాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశిలో ఉండేవారు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయడంతో పాటు అక్కడ తీపి పదార్థాన్ని పిల్లలకు కనుక పంచిపెట్టినట్టయితే తక్షణమే మీ కోరిక నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఇది ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేసే స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన పరిహారము. ఇవి గోచార రీత్యా చెప్పదగిన పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క విద్యార్థులను చూసినట్టయితే విద్యార్థులు తమ చదువులో మంచి ఫలితాలు పొందుతారు. క్యాంపస్ ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారు. విదేశాల కోసం మీరు ఇన్నాళ్ళు చేసిన శ్రమ కానీ కష్టం కానీ లేదా ప్రయత్నాలు కానీ ఫలించే అవకాశము, ఈ రోజు శుభవార్త వినే అవకాశము ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనబడుతోంది. దీంతో పాటుగా కొన్ని రంగాల్లో అంటే మెడికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, గణితాల విద్యార్థులు కానీ, లా విద్యార్థులు, మెడిసిన్ విద్యార్థులకు కొంచెం ఇబ్బందికరంగాను మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి పీజీ విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు గణేశుడికి కనుక అంటే గణపతి ఆలయ దర్శనం చేసి మీరు ఎక్కడ వెనకబడ్డారు అనే అంశాన్ని స్వామివారికి విన్నవించుకుని 5 ప్రదక్షిణాలు చేసినట్టయితే కనుక ఒకంత మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులు తప్పనిసరిగా ఈ ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులు చూసినట్టయితే కనుక ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఎవరైతే అంటే టెంపరరీగా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారో వారికి పర్మనెంట్ అయ్యి వేతనం పెరిగే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు విదేశాలు వెళ్లే అవకాశము, మీ కంపెనీ ద్వారా మిమ్మల్ని పంపించే అవకాశము కనబడుతోంది. ఇది శుభ సంతోషం అనమాట. దీంతో పాటుగా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, వ్యాపార విస్తరణకైనా, బ్రాంచీలు పెట్టుకోవడానికైనా, లేదు అంటే అనుబంధ సంస్థలు పెట్టుకోవడానికి, దానితో పాటుగా పారిశ్రామిక సంబంధించిన వాళ్ళు యంత్రాల కొనుగోలుకు కానీ లేదా ప్రోడక్ట్స్ ఏవైనా కొత్తవి లాంచ్ చేయడానికి ఇవి ఈ రోజు చక్కని సమయము. మీరు వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు మంచి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ సహకారాలు మీకు సరైన సమయానికి అందుబాటులోకి వస్తాయి. పాత రుణాలు తీర్చేసుకుంటారు. కొత్త రుణాల కోసం ఎవరైతే
ప్రయత్నాలు చేస్తున్నారో, ఇన్నాళ్ళ నుంచి కాలేదో మళ్ళా తిరిగి ప్రయత్నం చేయండి. ఈ రోజు సక్సెస్ అవుతుంది. ఆరోగ్యం కనుక చూసినట్లయితే అందరికీ ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఎవ్వరికీ లేవు. ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో చూసినట్టయితే సంతోషకరమైన వాతావరణం కనబడుతోంది. అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. దీనితో పాటుగా శుభవార్తలు వినడంతో పాటు గతంలో మీకు ఏవైనా కొన్ని పనులు అవాంతరం వచ్చి ఆగిపోయినట్టయితే కనుక అవి తిరిగి పునఃప్రారంభించేందుకు ఈ రోజు చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు ఉంటుంది. దీనితో పాటుగా మీ యొక్క అధిష్టానం యొక్క మద్దతుతో పాటు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మిమ్మల్ని అంటే ఇందులో అందరికీ కాదు, కొంతమందికి కీలకమైన పదవులు చేపట్టే అవకాశము ఈ రోజు కనపడుతోంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. అయితే కళలు, చిత్రకళలు లేదా చిత్ర పరిశ్రమలో ఉండేవారు, కళాకారులు, క్రీడాకారులకు మీరు మెడల్స్ పొందే అవకాశంతో పాటు చిత్ర పరిశ్రమలో ఉండేవారికి మీకు మంచి మంచి అవకాశాలు, పారితోషికం పెరగడము, మీరు ఊహించని స్థితిలో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి 24 ఫ్రేమ్స్లో పనిచేసే చిత్రసీమలో కానీ సినీ టీవీ నటీనట వర్గం వారికి, గాయకులకు, ప్రత్యేకించి రచయితలకు మంచి ప్రోత్సాహకరంగా ఉండబోతోంది. పాటలు రాసేవాళ్ళు కానీ, స్క్రీన్ ప్లే రాసేవాళ్ళు కానీ, కథలు రాసేవాళ్ళకి కానీ మీ యొక్క ఆశలు చిగురించే అవకాశము, మీకు పేరొచ్చే అవకాశము కనపడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా ఒక దేవాలయాన్ని తప్పనిసరిగా, మీకు దగ్గరలో ఉన్న దేవాలయాన్ని తప్పనిసరిగా సందర్శించండి. దానితో పాటుగా మీ యొక్క గురువులను, అంటే దత్తాత్రేయులు దేవుళ్ళు గురువులుగా అది ఒకటైతే, మీకు చదువు నేర్పించిన వాళ్ళు లేదా మీరు గురువుగా ఎవరినైతే భావిస్తున్నారో వాళ్ళని ఒక్కసారి ఈ రోజు తలుచుకొని, ఏదైనా దేవాలయంలో ఎలాగో పొద్దునపూట పెడతారు కాబట్టి ఒక పండుని మీ యథాశక్తి మీ యొక్క గురువుని తలుచుకుని దానంగా చేసినట్టయితే గురుగ్రహ ప్రభావంలో మీకు ఏవైనా తక్కువలు ఉంటే కనుక అవి తీరిపోయి విశేషమైన గురు అనుగ్రహము కలగబోతుందనమాట. దాంతోపాటు రావి చెట్టుకి, మీరు వెళ్ళే గుడిలో ఏదైనా రావి చెట్టు ఉంటే కనుక తీపి నీళ్లు, అంటే ఆ నీళ్లలో ఒక పంచదార కానీ బెల్లం కానీ వేసి ఆ నీళ్లను రావి చెట్టు మొదట్లో పోసి 18 ప్రదక్షిణాలు కానీ, 19 ప్రదక్షిణాలు కానీ, లేదు మాకు కుదరట్లేదు అని అనుకున్నప్పుడు 9 ప్రదక్షిణాలైనా తప్పనిసరిగా చేసి ఇంటికి తిరిగి వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి గోచార రీత్యా చెప్పే ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే చదువులో మంచి ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళ్ళడానికి మీరు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కొంతమందికి క్యాంపస్ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవుతారు. కొంతమంది స్ట్రేట్ ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి గణితము, సైన్సు, లా, ఇంజనీరింగ్ విద్యార్థులకు, అందులో ఎలక్ట్రానిక్, కంప్యూటర్స్ చేసే విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో మీరు అనుకోని విధమైన ప్యాకేజీతో పాటు సెలెక్ట్ అవ్వడంతో పాటుగా కొంతమంది ఇదే ప్రతిభతో విదేశాలు వాళ్ళంతట వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు పిలిచి మిమ్మల్ని తీసుకువెళ్లే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. అయితే ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, బదిలీలు కూడా అవుతాయి. కొంతమందికి గతంలో ఏవైనా ఏరియర్స్ కానీ రావడం కానీ ఆగిపోయినా, లేదు అంటే కనుక మీ ఎప్పటికీ ఒకే శాలరీతో మీరు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా అట్లాంటి వాళ్ళకి, నిరాశ చెందిన వాళ్ళకి ఈ రోజు శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, విస్తరణ కోసము, బ్రాంచీల కోసము, వాణిజ్య వ్యాపారులకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి మీరు ఏ పని చేసినా విశేషంగా కలిసి వచ్చే రోజు ఈ రోజు. గణపతి ప్రార్థన చేసుకొని తప్పనిసరిగా మీరు ఈ ప్రయత్నాలు ఈ రోజు చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు మంచి ఫలితాలు పొందుతారు. దీనితో పాటుగా మీకు ఫలసాయంతో పాటు మంచి దిగుబడి వచ్చి మార్కెట్లో మీ యొక్క పంటకి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ రేటు పలికే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం కనుక చూసినట్లయితే ఈ రాశిలో ఉండేవారికి కొంతమందికి తలకు సంబంధించి, తరువాత ఎముకలకు అంటే నడుము భాగం కానీ, వెన్నుపూస కానీ, ఇలాగా అంటే బ్యాక్ సైడ్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అంటే సయాటికా కావచ్చు, స్పైనల్ కార్డుకి సంబంధించి కానీ, తలకు సంబంధించి కానీ, ఇట్లాగా బ్యాక్ పోర్షన్లో ఏదైతే మజిల్స్ కావచ్చు, బ్యాక్ పోర్షన్లోకి సంబంధించినటువంటి
కొన్ని అనారోగ్య సూచనలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ వాతావరణం చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఎవరైనా మాట పట్టింపుల వల్ల విడిపోయినా, బంధుమిత్రుల్లో భేదాభిప్రాయాలు వచ్చినా, లేదా అంటే ఒకంత విడిపోయినా, అలాంటి వాళ్ళందరికీ ఈరోజు శుభవర్తమానాలు అందుకునే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ మీకు సంబంధించినటువంటి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు తప్పనిసరిగా సూర్యుడికి 7 ప్రదక్షిణాలు చేసి ఎర్రని పువ్వులు, ఎర్రని పండ్లు ఆ గుళ్ళో కనుక మీ పేరు మీద అర్చన చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితంతో పాటు ఆరోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాపార రీత్యా కొంతమంది బాధలు పడుతున్నా, కుటుంబంలో బాధలు పడుతున్న వాళ్ళకి నవగ్రహ ఆలయంలో ఎవరైనా పేదవాళ్ళకి మీకు తోచిన తీపి పదార్థాలు 1/4 కేజీయో, కేజీయో యథాశక్తి మీ చేత్తో మీరే తప్పనిసరిగా పంచిపెట్టండి. నవగ్రహాలకు సంబంధించిన ఏ చిన్ని దోషాలున్నా కానీ పోయే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.